వాక్యాన్ని చూద్దాం. 65వ కీర్తన. ప్రతివారు వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. 65వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. మా రక్షణకర్త అయిన దేవా, భూదిగంత నివాసులందరికీ దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు అన్నాడు. ఈ 2026 సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానము ఈ వచనం. కేడీపేటలోనే అదే చెప్పాను. ఇక్కడ చెప్పడానికి స్కోప్ అయితే లేదు, ఎందుకంటే 1వ తారీఖు నేను లేను. నైట్ ఓన్లీ మనం భోజనాలు కూటమే జరిగింది. నిన్నటి దినాన మొన్న శుక్రవారం ప్రార్థన పెడదామంటే కార్యక్రమం మరి ఇక్కడ ఆవిడ ప్రభునందు నిద్రించారు. ఈ వాక్యంలో ఒక వచనం మనకు కనిపిస్తుంది, ఒక మాట, ఆశ్రయమైన వాడా. అందరూ చెప్పండి, ఏం పేరండి? ఆశ్రయమైన వాడా అంటే ఒక చిన్న పిల్లను మనం గుండెలకు హత్తుకుంటాం. ఆ బిడ్డను ఎవరైనా కొట్టడానికి వస్తే ఏం చేస్తాం? గుండెలకు హత్తుకొని కొట్టవద్దు అని ఏం చేస్తాం? దుప్పటో లేకపోతే తువాలో పెట్టి దాచేస్తాం. ఆశ్రయం కల్పిస్తున్నాం మనం. ఏం కల్పిస్తున్నాం? ఒక తండ్రిగా, ఒక తల్లిగా వాళ్ళు సరదాగా కొడతారు, కానీ ఆ బిడ్డను మనం ఆశ్రయం పొందుతున్నట్టుగా దాస్తాం. ఆశ్రయం అంటేది. కొన్ని పక్షులు ఉన్నాయి. కొన్ని పక్షులు ఆస్ట్రేలియా దేశంలో ఒక పక్షి గుడ్లు ఎక్కడ పెడుతుంది అంటే గడ్డిలో పెడుతుంది. అది ఎక్కడండి? గడ్డిలో పెడుతుంది. దాన్ని పట్టుకోవడం తీసి కాదు. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? అర్ధరాత్రి పూట వెళ్ళి పెట్రోల్ జల్లేసి ఈ పక్షి ఎక్కడుందో ఆ పక్షి ఉన్న దగ్గర ఏం చేస్తారు? పెట్రోల్ జల్లేసి నిప్పు పెట్టేస్తారు. విచిత్రం చెప్పండిరా. ఆ రాత్రి ఆ గడ్డిలో ఆ పెట్రోల్కి అంతా కాలిపోతుంటుంది. ఆఖరికి తల్లి కూడా కాలిపోతుంటుంది, కానీ తన పిల్లలను చూశారు, దాని క్రింద మాత్రం ఉంచి కాలకుండా అది కాలిపోతుందట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక చిన్న పక్షే అంత ఆశ్రయం ఇస్తే మన దేవునికి ఉన్న పేరేంటి? ఆశ్రయమైన వాడా అంటాడు. దేవుని పేర్లు ఎన్నో ఉన్నాయి బైబిల్లో. ఇదే అధ్యాయం 2వ వచనం చదవండి. ఇంకో పేరు, ఏం పేరు? ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు. ఎంతమంది అండి? ఒకలా ఇద్దరా? అమ్మా, ఈ రోజున భర్త ప్రభుని నమ్ముకుంటే భార్య ప్రభుని నమ్ముకోవట్లేదు, భార్య ప్రభుని నమ్ముకుంటే నమ్ముకోవట్లేదు, లేకపోతే కుటుంబంలో భార్యాభర్తలు నమ్ముకుంటే పిల్లలు నమ్ముకోవట్లేదు. పిల్లలు గుడికి రావడం చాలా కష్టం. కొంతమంది భర్తలు గుడికి రావడం చాలా కష్టం. కొంతమంది భార్యలు గుడికి రావడం చాలా కష్టం. మన 1వ తారీఖున ఒక బ్రదర్ ఉన్నారు కేడీపేటలో, రాజు అని. ఆయన ప్రభువుని నమ్ముకున్నారు, దేవుని మహిమపరుస్తారు, బైబిల్ చదువుతాడు. వాళ్ళ భార్య నమ్ముకోలేదు. ఎవరో ఎప్పుడు అంటారు, నీ దారి నీదే. ఎవరో భార్య అంటదడా, నువ్వు ఆ దేవుడిని నమ్మావు కదా, నమ్ముకో. నేను నా దేవుణ్ణి నమ్ముకుంటాను. కాదు ఆవిడ. మేము వెళ్ళినా ఏడా తమ్ముడు బాగున్నాం అంటారు, అంతే. సర్వ శరీరులు నీ ఎద్దకు వచ్చేద్దరు. ఎప్పుడు వస్తారు తెలుసా? వాడికి ఆశ్రయం లేనప్పుడు, ఎటువంటి ఆధారం లేనప్పుడు ఎక్కడ రావాలి?
ఆశ్రయమైన దేవుని దగ్గరికి వాడు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అక్కడ రాయబడి ఉంది ఆశ్రయమైన వాడు. ఎవరికి ఆశ్రయమైన వాడు? మరి చదవ 5వ వచనం. మాకు రక్షణకర్త అయిన దేవా. ఎంతమందికి అమ్మా? భూదిగంత నివాసులందరికీ అన్నాడు. ఈ విశ్వముల వాళ్ళందరికీ కూడా, ఆరిన నేల మీద ఉన్న వాళ్ళందరికీ మన దేవుడు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకో దేవుడు మాకో దేవుడు లేడు. సముద్రం అణిచేవాడు ఆయనే, సముద్రమును చల్లార్చేవాడు ఆయనే, జనముల అల్లరిని చల్లార్చేవాడు కూడా ఆయనే. ఆ ఒక్క దేవుడు ఎవరనేది ప్రపంచానికి తెలియక ఏదో వెతుకుతున్నారు. నేను అందుకింద పాడిన పాటలో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను నేను వెతికెదను. చాలా అద్భుతం వచ్చింది ఆ పాట. ఏలో నేను క్రియేట్ చేసినప్పుడు చాలా అద్భుతమైన పాట. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నా పెదవులు నిన్ను స్తుతించును. ఎందుకంటే నీవు గొప్ప దేవుడు అయి ఉన్నావు. దేవునికి స్తోత్రం. నీవు ఆశ్రయమైన వాడవు. నువ్వు మమ్మల్ని ఆశ్రయంగా ఉంచు తండ్రి. ఈ 2025 అంతా దేవుడు మనల్ని కాపాడాడు. ఈ 2026 ఎలా ఉండాలి? ఆయన ఆశ్రయం, ఆయన రెక్కల క్రింద. ఎక్కడ చెప్పండి? ఆయన రెక్కల క్రింద మనం దాగి ఉండాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆశ్రయమైన వాడంటే అందరికీ ఆశ్రయమైన దేవుడు. అందరికీ ఆశ్రయం కాదు. తను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించిన దేవుడు ఆయన పిల్లలైన మనందరికీ కూడా ఆయన ఆశ్రయముగానే ఉండాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అల్లరి వస్తుందంట. ఏమొస్తుంది? ఆ కింద వచ్చేటది, సముద్రముల ఘోషను అణచువాడును, జనముల అల్లరిని చల్లార్చువాడు. అల్లరి అంటాడు. అల్లరి ఎక్కడ ఉంటుంది అమ్మా? అల్లరి ఎక్కడ ఉంటుంది? బైబిల్ అంటే ఎందుకంత భయం అని ఒక పాటలో, లోకంలో ఏదైనా సరే ఇష్టమవుతాయి. వాక్యం అయినటువంటి చాలామంది ఏమవుతుంది, జిర్లు పాకినట్టు ఉంటాయి. సినిమా పాట పెట్టండి, సౌండ్ ఎట్రా అంటాడు. మరి దేవుని మాట అంటే ఎలా పోతున్నాడు, ఎంతసేపు చెప్తాడండి భాష, ఎంతసేపు చెప్తాడు, ఎందుకు వెళ్ళాడు అమ్మా? ఒకసారి అక్కడ గుడి దగ్గర ఒక ప్రార్థన పెట్టించుకున్నారు. మనం ప్రార్థన పెడితే గుడిలో పాటలు వేస్తున్నారు. జోసఫ్ గారు మేము వెళ్ళి అడిగి, అయ్యా కొంతసేపు ప్రార్థన పెట్టుకుంటాం. పాటలు అయినా ఏదో వాక్యం స్టార్ట్ చేశాడు. ఆ వాక్యం స్టార్ట్ చేసి ఒక 5 నిమిషాలు అయిందంటే వెళ్ళి మళ్ళీ పాట మొదలెట్టేశారు. ఎందుకు? ఆ వాక్యం ఎవడు వినకూడదు. అదే తప్పుడు పాటలు వచ్చాయి అనుకోండి. ఈ మధ్య యూట్యూబ్లో తెక్కొట్టు చచ్చిపోతున్నారు సెక్రీ పాట కోసం. ఎందుకు? అది జనాల్లో ఒక క్రియేట్ చేసేసింది. దాన్ని శివాజీ చేంజ్ చేసేటంటే అగ్ని వల్ల స్టార్ట్ చేసేటాడు. అది ఎంతవరకు వెళ్ళిపోయింది? ఆడోళ్ళు మగోళ్ళు కొట్టుకొని చచ్చిపోయేటట్టుగా వెళ్ళిపోయింది అది. అలాంటి పాటలు అంటే సౌండ్ ఎట్రా అంటాం. యేసుప్రభు పాట అంటే అయ్యి బాబు సౌండ్ వెళ్ళిపోతున్నాడు బాబు. మ్యూజిక్లో కూడా సాతాను కూడా టాలెంట్ ఉంటుంది. ఏముంటుంది? మ్యూజిక్లో టాలెంట్ ఉంటుంది. నాకు మ్యూజిక్ సెన్స్ కొంచెం తెలుసు. ఇప్పుడు దేవా నా దేవుడు పాట పాడాను అనుకోండి, మీకు అందరికి ఎలా ఉంటుంది అమ్మా?
వినడానికి వినసొంపుగా ఉంటుంది, మనకి తెలుసు కాబట్టి. తెలియనివాడికైతే ఏదో దేవా నా దేవుడు అంట వేకువని వెతుకుతారంట. లోకములో ఉన్నది టేస్టీగా ఉంటుంది, కానీ దాని అంతము నరకం, అది చేదుగా ఉంటుంది. నువ్వు దేవుల్లోకి వెళ్ళు, దేవుల్లో ఉండు, ఎప్పుడు ఒకేలా ఉంటావు. దేవుడు ఇక్కడ తెలియజేస్తుంది ఏంటంటే, సముద్రముల ఘోషణించేవాడు, జనముల అల్లరిని కూడా ఆయన ఏమవుతాడట, చల్లార్చేవాడు. ఈరోజు ఎలా అల్లర్లు రేపాలి, ఎలా రెచ్చగొట్టాలి ప్రపంచాన్ని, మతోన్మాదాన్ని ఎలా లేపాలి అని చూస్తున్నారు. బైబిల్ చెప్తుంది, దేవుడు అంటున్నాడు, జనముల అల్లరిని అణుచువాడు, చల్లార్చేవాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మనకేమై ఉన్నాడు, మర్చిపోద్దు, ఆశ్రయమైన వాడా. వచ్చే వారం నేను ఉంటే చెప్తాను, ఆశ్రయపురం ఆయనే, ఆశ్రయ దుర్గం ఆయనే, ఆశ్రయముగా ఉండి విమోచించేవాడు ఆయన. 7 విషయాలు ఉంటే ఆయన ఆశ్రయమని, ఆయన అన్నింటిలో ఆశ్రయంగానే ఉన్నాడు. అందుకే ఆయన ఉంది ఆశ్రయమైన వాడా అని ఉంది. దేవునికి స్తోత్రం. ఏమైనదండి, ఈ ఆశ్రయమైన దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే, ప్రార్థన ఆలకించేవాడా సరస్వతిని ఎదుకు వచ్చారని చెప్తే, ఆ కింద వచ్చిన చూడండి, మందిరములో మీరులు చేత ఉంటుంది వచ్చును 65 మూడో వచ్చినమ్మా, అదేమ్మా నీ ఆవరణంలో, అదే ఎన్నో వచ్చిన అమ్మ 4 వచ్చిన చదువుదాం. చూడండి, నీ ఆవరణంలో నివసించినట్లు. అమ్మా ఒకసారి ఆగుదాం, ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్దామే, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ఈ కీర్తన అంతా కూడా నేను గత నెల రోజుల నుంచి చెప్పాలని ధ్యానం చేస్తున్నాను. దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడ అమ్మా అందరు ఇక్కడ ఉన్నారా? దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఆవరణం అంటే మందిరం. నీ ఆవరణం ఒక్క దినము గడిపితే మనకు వచ్చింది. ఆవరణం అంటే ఇప్పుడు ఏంటి? మందిరం. నీ ఆవరణములో అలాగే ఉందా? నీ ఆవరణంలో నివసించినట్లు. చూడండి, వారు నివసించిన కొందరిని మాత్రం ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు, అందరినీ కాదు. ఏర్పాటు చేసుకున్నాడు. కొంతసార్లు మనం అనుకుంటాం, మా వాళ్ళు రావట్లేదండి, మా వాళ్ళు మారట్లేదండి అనుకుంటాం. దేవుడు ఆ భాగ్యం కొంతమందికి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? వాడికి అవకాశం ఉంది, వాడు రావట్లేదు అంతే. ఇప్పుడు స్కూల్ ఉందండి, అనపతిలో బోర్డు స్కూల్స్ ఉన్నాయి. నీ పిల్లలు పంపించడానికి బోర్డు స్కూల్స్ ఉన్నాయా? ఏ స్కూల్లో అయినా జాయిన్ అవ్వచ్చు. ఆడికి చదివించాలని లేదనుకోండి, ఎక్కడ ఉంటాడు? మీరు గవర్నమెంట్ స్కూల్ వేసారు చదవట్లేదని, ప్రైవేట్ స్కూల్ వేసారు, ఎక్కడికి వెళ్ళినా చదవట్లేదు. అమ్మా చదివాడు ఎక్కడైనా. ఇప్పుడు అలాగే దేవుని మందిరానికి రావాలని అందరికీ ఉంటుంది, కానీ మనసులో ఇంకోటి, నేను దేవుడి గురికి కిందికి వెళ్ళాలి రాడు. ఆయన ఆవరణంలో ఉండి నివసించడానికి కొందరు ఏం చేశాడు దేవుడు? ఏర్పరచుకొని ఆయన మందిరంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేర్చుకుంటే ధన్యుడు. చదువుమా. నీ పరిశుద్ధ ఆలయం చేత. ఇప్పుడు దేవుడు ఆశ్రయమైన దేవుడిని మేలుతో నేను తృప్తిపరచాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? ఆవరణములో, మందిరములో ఉంటే, ఆ మందిరములో దేవుడు ఒక మేలును పెట్టి, ఆ మందిరపు మేలులు చేత ఏం చేస్తాడు దేవుడు? తృప్తిపరుస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మరి మందిరానికి రాకపోతే, మేము ఆన్లైన్లో సతీష్ కుమార్ గారిది వినిదము, మేము ఆన్లైన్లో జాన్ వెస్లీ గారిది వినిదము, మేము ఆన్లైన్లో వారిది వీరిది చూసి ఈరోజు సంతోషించేదమంటే ఆశీర్వాదం అండి. సెల్ ఫోన్స్ అందరికీ ఉన్నాయి, లేవా అమ్మా? సెల్ ఫోన్లో వచ్చేసి యేసులో నమ్మేసుకుని అదే సగం కూడా కాదు. ఒక మందిరానికి నువ్వు కట్టుబడి ఉండాలి, ఒక సేవకుడు నీకు ఉండాలి.
ఒక సేవకుడు, ఒక మందిరం. లోకంలో బోల్డ్ సంఘాలు ఉంటాయండి, సంఘాలు లేకేం కాదు. కేడిపేటలో 31వ తారీఖు ఉదయం ఒక స్మారకూటానికి తీసుకెళ్ళారు నాన్నగారు నన్ను. ఆ స్మారకూటానికి వెళ్తే ఆయనకి బాప్తిసం ఇచ్చింది మా నాన్నగారు, పేరు పెట్టింది మా నాన్నగారు. వాళ్ళు వేరే సంఘానికి ఎందుకు వెళ్ళిపోయారంటే సంఘం పెద్దగా ఇస్తారంటే వేరే సంఘానికి వెళ్ళిపోయారు. వాళ్ళు డబ్బును బట్టి, హోదాను బట్టి మాస్టర్ అయ్యారు, గవర్నమెంట్ జాబ్. ఒక సంఘము నిన్ను కన్న తల్లి. దేవుడు ఏమంటే మందిరంలో నివసించండి, నీ మందిరమందు నివసించేవారు ధన్యులని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి? ఇప్పుడు నీ మందిరానికి వచ్చావా, నీకు అది ఆశీర్వాదం. శుక్రవారం పాటు జెండా ఎత్తేస్తాం మనం, అంతేనా? శుక్రవారం పాటు దేవుడు అందరికీ దేవుడు కాదు. ఎంతమంది దేవుడు అమ్మా? వచ్చిన వాళ్ళకి దేవుడు, రాని వాళ్ళకో దేవుడు కాదు. ఇంటి దగ్గర ఉంటారు మీరు, మాకు మందిరం ఉంది. ఇంకా కొంతమంది గొప్ప వాళ్ళు తెలుసా, మనకి ఇక్కడ ప్రార్థన ఉందని చెప్పినా, మనకి ఇక్కడ మందిరం ఉందని చెప్పిన వాళ్ళు ఇంకో దగ్గర పోతున్నారు. కొంతమందికి ఎలా ఉంటుందంటే మందిరం అనేది ఏదో చూడండి, సినిమాలకు వెళ్ళినప్పుడు ఈ సినిమాకి బాగాలేదని ఇంకో సినిమాలు తిరిగినట్టు తిరుగుతుంటారు కొంతమంది. మీ ఇంట్లో కోడి ఉందనుకోండి, కోడి మీ ఇంట్లో తిని గుడ్డు పక్కన లేడితే ఎట్లా ఉంటుంది అమ్మా? బాగుంటుందా? కోడి మందే కానీ గుడ్డు ఎక్కడ పెడుతుంది? కోడి పక్కనలో గుడ్డేటిందని చెప్పేసి కోసేస్తావు నువ్వు. మరొక మందిరంలో నువ్వు అంటకొట్టబడిన తర్వాత, ఒక మందిరంలో ఉన్న తర్వాత, ఒక మందిరంలో ఒక సేవకుడి దగ్గర నువ్వు అంటుకట్టబడిన తర్వాత మరి ఇంకో దగ్గరికి ఎలా వెళ్తావు? ఈయన మా తండ్రి, ఈయన మాకు నడిపించే నాయకుడు, ఇది మా సంఘం. నీ మందిరం మేలు అంటే అర్థం ఏంటంటే, ఆయన మందిరానికి వస్తే కొంతమంది అట భక్తిహీనులట దేవుని మందిరానికి తెగింపరు, వాడు రాడు. ఎందుకు రాలేకపోతున్నాడు? సాతానుడు వాడిని రానివ్వదు. ఎందుకు రానివ్వదు సాతానుడు? లోకంలో ఇప్పుడు చూడండి, తీర్థం జరుగుతుందంటే ఇంటి దగ్గర ఎంతమంది ఉంటారు? రేపు వారంలో వస్తుంది కదా, ఏంటిది? వాడు ఇంటి దగ్గర ఉంటాడా? అందరూ అక్కడ పోతారు, రోడ్డు ఖాళీ ఉండదు. అక్కడ బస్సు అది సైకిల్ ఎట్టుకోవడానికి ఖాళీ ఉండదు, బండి ఎట్టుకోవడానికి ఖాళీ ఉండదు, లోపలికి వెళ్ళడానికి ఖాళీ ఉండదు. ఒక వారం రోజులు మనం వెళ్ళాలంటే ఎలా తిరిగి వెళ్ళాలి. మరి యేసుప్రభు గుడికి రమ్మంటే వస్తున్నాడే, మందిరానికి రమ్మంటే అయ్యి బాబా రాలేవండి, కూర్చోలేవండి. 30వ తారీఖు సరే, మన ఆదివారం ముందు ఆదివారం నైట్ కేడిపేట వెళ్ళాను వాకింగ్ చెప్పడానికి. వాళ్ళకి సరైన ఇల్లు లేదు, వాళ్ళ మందిరానికి మానకుండా వస్తున్నారు. వాళ్ళు చెప్తారు, అయ్యా మా గొంతులో ప్రాణం ఉన్నంతసేపు మేము నాన్నగారు సంఘానికే వస్తాం. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సంఘం మనం స్టిక్ అయితే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. ఆశ్రయమైన వాడు చేసేటువంటి పని ఏంటంటే, ఈ సంవత్సరంలో ఆయన మందిరంలో ఉన్న మేలుల చేత నేను ఏం వేస్తాడు? తృప్తిపరుస్తాడు. 3వ చూద్దాం, 8వ వచనం. త్వరగా చదవండి, ముగిస్తాను. భయపడుదురు, ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను. దేనికి స్తోత్రం చెప్పండి, అందరూ చెప్దాం. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను సంతోషముగా చేయుచున్నావు. ఉత్పత్తి అంటే, ఉత్పత్తి చేయడం అంటే ఏంటి? ఉదయం రాత్రి ఉత్పత్తులు అంటే ఏంటి? ఉత్పత్తి అంటే ఏంటి? పుట్టించడం, ఏదో ఒక ప్రోడక్ట్ తయారు చేయడం. దీని అర్థం ఏంటో తెలుసా?
ఉదయం సాయంత్రం కష్టపడి కొంతమంది వ్యాపారం చేస్తారు కదా, ఆ వ్యాపారమును దేవుడు ఏం చేస్తాడంటే ఉదయ సాయంత్రం ఆ యొక్క ఉత్పత్తిని దేవుడు ఆస్వాదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను మా ఊర్లో ఒకసారి ఒకరు ప్రార్థన పెట్టమన్నారు. వాళ్ళు పాపం చాలా పేదరికంలో ఉండేటువంటి వారే. ఆయన అన్నాడు, అయ్యా సోమవారం పెట్టుకుంటానయ్యా అన్నారు. వాళ్ళు కులానికి కుమ్మరులు, వాళ్ళు కుండలు అమ్ముతాడు ఆయన. సోమవారం సంత జరుగుద్ది, ఈ కుండలు కొన్ని అమ్ముడు అయిపోతే ఆ వచ్చిన డబ్బులతో నేను ఏం పెట్టుకోవాలి? ప్రార్థన పెట్టుకోవాలనుకున్నాడు. నేను మధ్యాహ్నం 12:30 ఆ ప్రాంతానికి ఎలా వెళుతున్నాను. ఆయన ఎండలో అలా నుంచున్నాడు, మంచి వేసవకాలం. నేను దగ్గరికి వెళ్తాను, పాపం ఆయన కళ్ళంట నీళ్ళు వచ్చినట్టుగా అదొక దిగాలుగా ఉన్నాడు. నేను వెళ్ళాను, అయ్యా ఏంటి ఏమన్నా సీల్ అయినాయా అని అడిగాను. అయ్యగారు ఉదయం 5 గంటలకు వచ్చాను అయ్యగారు, ఒక్క కొండ కూడా సేల్ అవ్వలేదు. రాత్రి ప్రార్థన పెట్టుకుందాం చాలా ఆశపడుతున్నాను అయ్యా, కానీ ఒక్క కొండ కూడా. అయ్యగారు 2 కొండలు సేల్ అయినా పర్లా. ఎంత? 2 కొండలు సేల్ అమ్మడైపోయి సరిపోతుంది నాకండి అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. ప్రభువా, ఈ బిడ్డ ఆశతో ఏం పెట్టుకోవాలనుకుంటున్నాడు? ప్రార్థన పెట్టుకోవాలనుకుంటున్నాడు. ప్రార్థన చేశాను, ప్రభువా ఎలాగని నీ కార్యము చేయి. 3వ ప్రాంతానికి ఒక కంపెనీ వాళ్ళు వచ్చారంట. వాళ్ళు ఈ కంపెనీలో చాలా ఒక 30 కొండల దాకా కావాలండి అని బేరవాడడానికి వచ్చారు. అందరి దగ్గరికి వెళ్ళారు, ఎవడు రేటు దిగట్లేదు. ఈయనకి ఒకటి సేల్ అవ్వలేదు కదా, వస్తే ఎంతో కొంతకి అమ్మేద్దాం. అప్పుడు చెప్పడమే 40 రూపాయలు చెప్పాడు. 30 రూపాయలు కొండ అన్నాడంట. 30 రూపాయలు అయితే 20 కొండలు తీసుకుంటాం. ఎన్ని 20 కొండలు. ఇంకా మాట ఆడలేదు, పడిగిలి పని అన్నాడు అంతే. దేవునికి స్తోత్రం చెప్పాడు. 20 కొండలు ఎంత అమ్మా? 600. దేవుడు నీ ఉత్పత్తులు కూడా ఆస్వాదించాలి. ఇప్పుడు నువ్వు ఒక షాప్ పెట్టావు, కూరగాయల షాప్ పెట్టావు, ఎవడో కొనకపోతే 2 రోజులకి ఏమవుద్ది అమ్మా? అది ఎందుకు పనికిరావు? మీరు వండుకోవడం కూడా పనికిరావు. నీ ఉత్పత్తిని దేవుడు ఏమంటున్నాడు ఈ సంవత్సరం? ఆశీర్వదిస్తాను. ఆశ్రయమైన వాడు ఆయన సంతోషభరితముగా చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు పంట వేసావు, ఆ పంట దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఫలాన్ని అనుభవించాలి. నీ ఉత్పత్తి ఏదైతే ఉందో ఆ ఉత్పత్తిని దేవుడు ఏం చేస్తాడు? నేను ఉత్పత్తి అంటే నేనేమనుకున్నా, ప్రభువా నా ఆత్మలు కావాలి. ఏం కావాలి? సంఘం పెరగాలి, అనేక ఆత్మలు రావాలి. ఇది ఉత్పత్తి నాకు కావాలి. ఇందాక చిల్లమ్మ గారు చెప్పారు, మనం కూడా సువార్త చేయాలి, సువార్తకి వెళ్ళాలి, గృహాలకు వెళ్ళాలి. ఒక టీమ్గా తయారవ్వండి, ఇంటింటికి వెళ్ళండి. అయ్యా మా గుడికి రండి, మా ప్రార్థనకు రండి, ఇది మా సంఘం. పని చేయండి దేవుని కొరకు. ఇంకోటి చూద్దాం, 9వ వచనం. భూమిని దర్శించి ఏం చేస్తున్నాడండి? అమ్మ మీరు కళ్ళ పెడతారు అందరూ. ఎంత అడుగుతుంది భూమి అప్పుడు అమ్మ? మీ ఇంటి దగ్గరే మరి అంతా తడపాలంటే 10 సెంట్ల స్థలంలో కొత్త కోడల్ని కల్లా పేయమని అనుకుంటే ఎట్లుంటుంది అమ్మా? అనవసరంగా చేసుకున్నాను బాబా. కొత్త కోడలను కూడా ఏం చేయట్లేదు, వీళ్ళు కనికరించట్లేదు. పోనీ ఫస్ట్ రోజు చేస్తుంది, 2వ రోజు 3వ రోజు మళ్ళీ ఏమంటే అమ్మా ఆ రోజుదా కల్లా పేస్తేనే మనం ఇంత ఇదిగా ఉన్నాం కదా. మరి దేవుడు ఆస్వాదిస్తే ఆయన అంతటిని ఏం చేస్తున్నాడు? తడుపుతున్నాడట, దానినట పదును చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడు? పదును ఎక్కినట్టుగా. ఆ పదునులోనే ఆ పంట ప్రారంభమవుతుంది. చదవండి మరి. వానజల్లుల చేత ఏం చేస్తున్నాడండి? పదునంటే పదునుగా ఉండాలి. ఎక్కువ అయిపోతే బురద అయిపోద్ది, మొక్క మునిగిపోద్ది.
అందుకని ఏం చేస్తున్నాడు దేవుడు? పదునుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పంటను చేతికి వచ్చేటప్పటికి ఒక ఆశీర్వాదముగా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం ఆశ్రయమైన దేవుడు నీ పంటను దేవుడు ఆస్వాదిస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 65:11 వచ్చును. ఇదేంటండి? ఆశ్రయమైన వాడి దగ్గర నువ్వు వచ్చావు కాబట్టి ఆశ్రయమైన దేవుడు ఏమన్నాడు? సంవత్సరం అనే ఏ కిరీటం అంటే అర్థమేంటి తెలుసా? ఈ సంవత్సరం అంతా దేవుని దయ నీ మీద ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్పింది? దయాప్రాప్తురాలా నీకు శుభం, దేవుని కృప నీకు తోడై ఉంది. ఆయన దయ పొందిన దానవు. దేవుని దయ ఎవరి మీద ఉంది? ఈరోజు నీ మీద కూడా ఏముండాలి? దేవుని దయ. లోకంలో కూడా దయ అవసరం లేదండి మనకి, కొంతకాలమే అది. దేవుని దయ కొంతకాలమే, మనుషుల దయ కొంతకాలమే. దేవుని దయ అలా కాదు, అన్ని వేళలా నీకు ఆయన దయ ఉన్నప్పుడు దేవుడు ఒక స్థితికి దేవుడు నిన్ను తీసుకెళ్ళగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దయచేతనే నేను సేవ చేస్తున్నాను. ఆయన దయచేతనే మీరు విశ్వాసంగా ఉన్నారు. అన్నిటికీ కారణం ఆయన దయ. ఆఖరి వచ్చిన నుంచి ప్రార్థన చేసుకుని 12 వచ్చిన. ఓకే, అడవి బీడులు. ఓకే, కొండలు. కొండలకి ఏమొచ్చిందండి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేనికి ఆనందం? ఏమంటే మీరు బాగుంటే కొండకి ఆనందం ఎందుకు? మీరు బాగుంటే కొండలకి ఎందుకు ఆనందం? కొండలు ఆనందించినవి పచ్చిక పట్లు మందలను. అంటే అర్థం ఏంటంటే చూడండి, మనం వస్త్రాన్ని కప్పుకుంటే మనం ఎవరికి కనపడం. ఇప్పుడు పచ్చిక పట్టు ఎలా పచ్చిక ఎలా వచ్చింది తెలుసా? పంట ఎలా వచ్చింది తెలుసా? అది విత్తుగా ఎదిగి అందులో నువ్వు ఉంటే నువ్వు కనపడవు. అంటే అర్థమేంటి తెలుసా? ఒక వస్త్రము వలె ఎలాగైతే మనం కనబడమో పంట అంత ఎత్తుకు దేవుడు తీసుకొచ్చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొండలు ఆనందిస్తున్నాయి, పచ్చిక పట్లు ఆనందిస్తున్నాయి, లోయలు లోయలన్నీ ఏమైపోయాయి? ఒకప్పుడు ఎడారిగా ఉన్నది ఇప్పుడు ఎలాగ మారిపోయింది? సస్యములతో మారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ కలిసి ఏం చేస్తున్నాయండి? సంతోష ధ్వని చేస్తూ దేవునికి అవి గానము చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గానం నీ నోట ఉండాలి. ఈ 2026 సంవత్సరంలో ఆ గానం ఎక్కడ ఉండాలి? నీ నోట ఉండాలి. నువ్వేమైనా పాడాలి తెలుసా? నా దేవుడు ఆశ్రయమైన దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎలాంటి వాడు? ఆశ్రయమైన దేవుడు నాకున్నాడు. భూదిగంత నివాసులకి, సముద్రం మీద ఉన్నవారికి ఆయన ఆశ్రయుడు. ఆశ్రయమైన దేవుని దగ్గర మనం వచ్చాం. ఈ 2026 సంవత్సరం అంతా దేవుడు తన ఆశ్రయముగా ఉండునుగాక, దేవుడు తన కృపతో నింపునుగాక, అటు ఇదిగా మనందరి ముందు నడిపించబడుదుముగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.